తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగముల యందుండునట్లు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఆమె మహాపరిశుద్ధుడవును మిక్కిలి ప్రేమ స్వరూపుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా యేసు రక్షక, కృపల రాజా, ప్రేమ స్వరూపుడా, నీతి స్వరూపుడా, నిర్మల జ్యోతి, 10,000లో శ్రేష్ఠుడా, పరమ పూజ్యుడా, పరమ పావనుడా, అతి మనోహరుడా, అతి కాంక్షణీయుడా, ప్రభు అయిన యేసురాజా, మా రక్షణకర్త, మీకు స్తోత్రం. ఆదరణకర్తమైన పరిశుద్ధాత్మదేవ, నిత్యాత్మ, సత్యాత్మ, సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించు దేవుని ఆత్మవైన పరిశుద్ధాత్మదేవ, మీ కృపగల హస్తములు మా మీద ఉంచండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన త్రియేకుడగు ప్రభువానికి స్తోత్రం. ఈ యొక్క సమయంలో ఈ వాక్యమును మా తండ్రి మీరే మాలో ఉండి నాయన పరమబోధ కూడా ప్రభు యేసురాజా, మాకు నీ యొక్క పరమబోధ అనుగ్రహించు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాతో ఉండి మాలో ఉండి మాట్లాడి అనేకులకు ఆత్మీయ దీవెన, మేలు, ఆశీర్వాదం కలుగు చేయండి. ఈ స్థలమందు, ఈ సమయమందు నీ విళ్ళమైన మాతో మీరు ఉండి మీ ఆత్మ దీవెన దయచేసి మహిమ పొందుము, తోడైండుము, మహిమ పొందుము, దీవించుము, కాపాడుము. ప్రభు అయిన యేసు పుణ్యనామన ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఆదివారం ఆరాధనలో మనము విన్నటువంటి వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ, తన కృప మనకు అనుగ్రహించి ఈ యొక్క సేసై మరి ఆల్మానిక్ ద్వారా మనకు ఇవ్వబడిన సందేశం యొక్క సారాంశం. ఈస్టర్ తరువాత 6వ ఆదివారం పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట. మన జీవితంలో ఇది ఒక ప్రాముఖ్యమైన సమయం. ఎందుకనంటే ఈ లోకములో విశ్వాస జీవితానికి అవసరమైంది దేవుడు ముందుగా సిద్ధపరిచింది. లోకములో ఒక తల్లి బిడ్డకు ఇవ్వడానికి 9 నెలలు ఆ గర్భస్థ శిశువును దేవుడు ఎలాగూ నిర్మాణం చేస్తూ ఉన్నాడో, తొలాలి గర్భములో ఎముకలు ఎట్లా ఎదుగుతున్నవో, ఆయన చేతులు ఎట్లా ప్రతి శిశువుకు రూపు ఏర్పరుస్తున్నాడు, ఆ బిడ్డ ఎన్ని దినములు, ఎన్ని సంవత్సరాలు ఈ లోకములో మనుషుడిగా జీవించాలో అతని దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములుగా ఉన్నవి. అలాగూ మా ఆత్మ దేవుడు కూడా మనలను సిద్ధపరుస్తున్నాడు. ఈ లోకములో విశ్వాస జీవితం, దేవుని కొరకైన జీవితం, పరలోక సంబంధమైన జీవితం జీవించడానికి ఈ భూమి మీద ప్రతి క్రైస్తవునికి, ప్రతి విశ్వాసికి దేవుని యొక్క రాజ్యము కొరకు జీవించడానికి సిద్ధపాటు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనల్ని సిద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే క్రీస్తులో మనము ఈ పోగొట్టుకున్నవన్నీ తిరిగి మనం పొందుతున్నాం. పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహించిన ఆ దైవ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం, మరి దేవుని పోలికను పోగొట్టుకున్నాం, దేవుని యొక్క సన్నిధి సహవాసం పోగొట్టుకున్నాం. ఆదాము అవ్వలు పాపము చేసి పోగొట్టుకున్నది ఈ లోకంలో ప్రతి మనుషుని జీవితంలో ఈ యొక్క అమూల్యమైనటువంటి దేవుని యొక్క స్వరూపం, దేవుని పోలిక పోగొట్టుకున్న జీవితాలు తిరిగి సంపాదించుకొనడానికే ఈ లోకంలో అడ్డుగా ఉన్న పాపమును తొలగించడానికి, మన దోషములను పరిహరించడానికి, మన కొరకు ఒక పాపము పరిహారం, ఒక బలిగా, అర్పణగా ప్రభు అయిన యేసు తన యొక్క ప్రాణమును, జీవమును మన కొరకు ధారపోసి కల్వరి సిలువలో మనం పోగొట్టుకున్న వాటిని తిరిగి మనము సంపాదించుకోవడానికి ప్రభువు ఆ మహా గొప్ప ప్రాణత్యాగము సిలువలో చేశాడు. ఆయన చిందించిన అమూల్య రక్తము ద్వారా మనకు విమోచన, మనకు ప్రక్షాళన, మనము శుద్ధి చేయబడుతున్నాం, నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. దేవుని ఆత్మ మనలో నివసించడానికి పాపభూయిష్టమైన మన యొక్క అంతరంగాన్ని ఆయన తిరిగి
నూతనపరిచి పరిశుద్ధపరిచి మనలను దేవుని ఆత్మ మన యందు నివసించినట్లుగా ఆ దైవ గృహము మన ఆత్మలో ఉండినట్లుగా దేవుని సన్నిధి మన అంతరంగంలో నిలకడగా ఉండినట్లు ఆత్మను ఆయన మాకు అనుగ్రహిస్తున్నాడు. మన అంతరంగాన్ని మన యొక్క హృదయాన్ని సిద్ధపరుస్తున్నాడు. కనుక ఈ దినము దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆత్మ కొరకు ఎటువంటి సిద్ధపాటు, ఎటువంటి మరి గ్రహింపు మనం కలిగి ఉండాలో వాక్యము ద్వారా నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యమును ధ్యానమును అనేక ఆత్మలకు మేలు, వెలుగు, దీవెన, రక్షణ, పాపక్షమాపణ వారు పొంది పరలోక రాజ్యము కొరకైన ఒక నిత్యమైన జీవితం జీవించడానికి మనము మరి సిద్ధపడాలి. ఈ వాక్యమును ధ్యానమును మనము దైవ కృపను బట్టి మనము ప్రభువు మీద మన దృష్టి ఉంచి, మన కనులు ఆయన మీద ఉంచి ఆయన వైపు చూస్తూ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. మరి దేవుని యొక్క వాక్యము ఈ లోకములో మరి ముందు దేవుడు ఎటువంటి వాడో, ఆయన మన జీవితం కొరకు ఎటువంటి సిద్ధపాటు మన కొరకు ఆయన చేసి ఉన్నాడో దానిని గూర్చిన సత్యం ఈ వాక్యంలో నేర్చుకుంటున్నాం. చెట్టి భానుమూర్తి గారిని ఒక గొప్ప భక్తుడు, ఆయన వ్రాసినటువంటి కీర్తన సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో, సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవమున్ సహించి వహించి ప్రేమింపగలని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరవతార సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయా హృదయాయి దురాత్ములెల్లరిన్, దయా హృదయాయి దురాత్ములెల్లరి నయాన భయాన దయాన బ్రోవని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పవనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఓ పవనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, పాపాత్ములను బ్రోవ పరమాత్మ
సుతని సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. హల్లెలూయా. దేవుడు మానవ జీవితానికి ఆయన తన శక్తి, తన జ్ఞానం, తన ప్రేమ, తన గుణశీలములను తనంతట తానే బయలుపరుచుకుంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం మనం చదవబోతున్నాం. ఎందుకనంటే ఈ మహా గొప్ప వాక్యములో దేవుడు తన యొక్క గొప్ప ప్రేమ, తన స్వరూపాన్ని, తన గుణశీలాన్ని, తన తత్వాన్ని మనకు స్పష్టంగా ఆయన తెలియపరుచుకుంటున్నాడు. యెషయా గ్రంథం మహా గొప్ప గ్రంథం ఇది. బైబిల్లో ఆ దేవుని గూర్చిన అనేక పూర్వ సత్యములు, ప్రభు అయిన యేసును గూర్చిన గొప్ప ప్రవచనాలు, ప్రభు అయిన యేసు యొక్క శిలువ మరణము, ఆయన మహా పునరుత్థానం, ఆరోహణము, ఆయన దేవత్వాన్ని గూర్చి ఎన్నో గొప్ప సంగతులు దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం ఇది 3 భాగాలుగా ఉన్న పుస్తకం ఇది. ఎందుకనంటే ఈ 66 వాక్యాలు ఇవి, 66 అధ్యాయాలు, 66 అధ్యాయాలు. ఈ 66 అధ్యాయాలు 3 భాగాలు. ఒకటవ చాప్టర్ నుండి, అధ్యాయం నుండి 39వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు దేవునిని విడిచిపెట్టి, దేవుని యొక్క చిత్తమును విడిచిపెట్టి ఈ లోకానుసారంగా పాపములో జీవిస్తూ దేవుని మరచిన జనం. దేవుడు వారి మీద ఎంత ప్రేమ ఉన్నా వారిని సరిచేయాలి. కాబట్టి దేవుని శిక్ష వారు ఇక్కడ నుండి మరి ఈ ఐగుప్తు కాదు, బబులోను దేశానికి గొప్ప చక్రవర్తి ఆయన మరి వీరిని చెరగొని తీసుకుపోయినాడు. కాబట్టి ఈ యొక్క చెరకు వెళ్ళక మునుపు వారి యొక్క జీవితం ఎలా ఉంది, వారి యొక్క బ్రతుకు ఎలా ఉంది, దేవునితో వారి జీవితం, దేవుని ప్రజలు ఎలా ఉన్నారు అనేది. కాబట్టి ఈ గొప్ప బబులోను చక్రవర్తి అయిన నెబుకద్నెజర్ వారిని, ఈ ప్రజలందరినీ కూడా చెరకు తీసుకుపోయినాడు బాబిలోనికి. కాబట్టి ఈ చెరకు వారి 39వ అధ్యాయం వరకు మనం చూస్తే వారు ఈ చెరలోనికి ఎగ్జైల్ అంటారు. ఆ చెరలోనికి ప్రజలందరూ కొనిపోబడ్డారు. చెరలో ఉన్న ప్రజలు, వారి పట్ల దేవునికి ఉద్దేశం, దేవుని చిత్తం, దేవుని ఆలోచన, ఆ ప్రజలను ఎట్లా క్రమపరచాలి, ఎట్లా సిద్ధపరచాలి. మన జీవితంలో కూడా అంతే. మనము దేవుని విడిచి పాపములో జీవిస్తున్నంత కాలం, ఈ లోకానుసారంగా జీవిస్తున్నంత కాలం, దేవుని మరచినంత కాలం దేవుడు మన జీవితాలని ప్రేమిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆయన ఒక తండ్రి, కాబట్టి ఆయన మనలను శిక్షిస్తూనే ఉంటాడు. ఒకసారి మనకు చాలా ఇబ్బంది కలగవచ్చు, నష్టము, రోగము, వ్యాధి, బాధ, ఎన్నో చిక్కులు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవాంతరాలు మన జీవితాన్ని కకావికలం చేస్తుంది. మన జీవితానికి నెమ్మది లేకుండా చేస్తున్న పరిస్థితులు దేవుని యొక్క క్రమశిక్షణలోనికి మనల్ని తీసుకుని వస్తాడు దేవుడు. ఈ 39 అధ్యాయాల వరకు ఈ యొక్క ప్రజలు పాపము చేసి దేవుని విడిచి దేవుని మరచినటువంటి ఈ జనులను దేవుడు ఒక క్రమశిక్షణలోనికి తీసుకుని వెళ్ళడానికి మహాచక్రవర్తి అయిన నెబుకద్నెజర్ వీరిని బబులోను చెరకు కొనిపోబడ్డాడు. చెరలో ఉన్న ఈ ప్రజలను దేవుడు విడిచిపెట్టలేదు, మరవలేదు.
ఈ ప్రజలకు ఆయన ఆదరణ కలుగజేస్తున్నాడు. కాబట్టి యెషయా గ్రంథం 40వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని యొక్క ఆదరణకరమైన మాటలు ప్రవక్త ఆయన తెలియజేస్తున్నాడు. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయెను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతల దండన పొందెనని సమాచారము ఆమెకు ప్రకటించుడి. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, ఆయన ఎంత ఆదరణ, ఎంత దయగలే దేవుడు, ఎంత ప్రేమించే దేవుడు, ఎంత ప్రజల పట్ల ఆయన ఎంత అభిమానం కలిగిన ప్రజలు దేవుడు. కాబట్టి 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనము చూసేటటువంటి ఈ గొప్ప సంగతి ఏదంటే, ఏ గాడ్ హూ కమ్స్ డౌన్ టు కంఫర్ట్ హిజ్ ఓన్ పీపుల్. తన ప్రజలను ఆదరించే దేవుడు. నా జనులను ఆదరించండి, ఆదరించండి అని ఆదరణకర్తగా దిగి వస్తున్న దేవుడు. ప్రభు అయిన యేసు ఈ లోకములో ఆయన శిలువ మరణం ద్వారా ఆయన లోకానికి ఇచ్చిన బహుమానం పాపక్షమాపణ. వారి యొక్క దోష శిక్ష తనపై వేసుకొని పాప పరిహారార్థమైన ఆయన యొక్క శిలువ మరణం, ఆ యొక్క బలియాగము, ఆ రక్త తర్పణం మన యొక్క అపరాధములను తన మీద వేసుకున్నాడు. మన పాపముల కొరకు ఆయన శిలువలో శ్రమపడినాడు, పొడవబడ్డాడు, గుర్చబడ్డాడు, చీల్చబడ్డాడు, అవమానించబడ్డాడు, తృణీకరించబడినాడు. శిలువపై ప్రభువు చేసిన మహా గొప్ప ప్రాణత్యాగం. ఆ త్యాగము ద్వారా ఈ లోకానికి విమోచన, విడుదల, రక్షణ ప్రభువు కలిగించాడు. ఆయన పునరుత్థానుడైన తర్వాత శిష్యులతో కూడా అన్నాడు, హీ డిడ్ నాట్ కెప్ట్ హిమ్సెల్ఫ్ అవే ఫ్రమ్ హిజ్ ఓన్ పీపుల్. ఆయన ఏర్పాటు చేసుకున్న శిష్యులతో కూడా ఆయన ఉన్నాడు. 40 దినాలు ఉన్నాడు. 11 సార్లు ఆయన ప్రత్యక్షుడై పునరుత్థానుడైన యేసు తన ప్రజలతో కూడా ఉన్నాడు. ఆదరణకర్తగా ఆయన వారితో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆరోహణలో అయి తండ్రి వద్దకు వెళుచున్నాడు. ఇప్పుడు ఈ లోకానికి అవసరమైంది ఎవరంటే, యేసు వారి యొక్క ఆ స్థానాన్ని భర్తీ చేయగలిగిన మరొక శక్తిగల దేవుడు, ఆదరణకర్త, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనని గూర్చి ప్రభు అయిన యేసు శిష్యులకు ఆయన తెలియజేస్తూ, నేను వచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను అని ప్రభు చెప్పాడు. అంచేత దాని గూర్చిన గొప్ప సత్యం ఈ దినం యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనములో మనము చూసే గొప్ప సంగతి ఏంటంటే, యేసువారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఒక గొప్ప ఆదరణకర్తగా ఉన్నాడు. కాబట్టి మీరు దేవుని గురించి సరిగా అర్థం చేసుకోండి అయ్యా. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంత ప్రేమ గలవాడు, ఎంత దయగలవాడు, ఆయన యొక్క గుణలక్షణాలు తెలుసుకోండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం, నీవు ఇతనితో సమానుడని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదీసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తి చేతను, తన కలిగి ఉన్న బలాశయము చేతను ఆయన ఒక్కటి ఆయనను విడిచిపెట్టడు అని. దేవుడు చాలా శక్తిమంతుడు, చాలా బలవంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, సమస్తము మాటతో కలుగు చేసి మహత్తుతో సమస్తము నిర్వహించుచున్న దేవుడు, పరమ తండ్రి. ఆయనని గురించి మీరు తెలుసుకోండి, ఆయన బలమును గురించి తెలుసుకోండి, ఆయన శక్తిని గురించి తెలుసుకోండి. కాబట్టి దేవుని యొక్క స్వభావ లక్షణాలని
ప్రవక్త అయిన యెషయా ఈ గొప్ప భక్తుడు లోకానికి తెలియజేస్తున్నాడు, తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఈ 40 అధ్యాయం నుంచి 55వ అధ్యాయం వరకు ఇది ఒక సువార్తగా చెప్పొచ్చు, శుభవార్తగా చెప్పొచ్చు దేవుని ప్రజలకు. ఎందుకంటే ఈ యొక్క వాక్యములలో దేవుడు పరిశుద్ధాత్మను గూర్చి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆత్మ మనకు ఎంత సహాయకరుడో, ఎంత మనలను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడో, మన యొక్క భయాందోళనలు తీసివేసి మనకు ఎంత ఆత్మ నిశ్చయత, ఆత్మలో నిబ్బరం కలుగు చేసే దేవుని ఆత్మ మనకెంత సహాయం చేస్తాడో ఈ యొక్క 10 అధ్యాయాల్లో కూడా మనం చూడవచ్చు. 40 నుంచి 55వ అధ్యాయం వరకు ఇక్కడ మనం చదువుతున్నాం. ఇప్పుడు నీవు అతనితో సమానుడని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు? ఎవరు దేవునికి సమానం, ఎవరు దేవునికి సాటి అయిన వారు ఈ లోకంలో? ఈ విగ్రహాల, ఈ రాళ్ళు రప్పలతో చేసిన దేవుళ్ళ, ఈ చెక్కలతో, ఈ యొక్క వెండి బంగారముతో పొదిగి గొప్పగా కోట్లు కోట్లు వారి యొక్క హుండీలో వేస్తూ ఆ ప్రజలు ఈ యొక్క దేవుని, నిజమైన దేవుడిని గూర్చిన జ్ఞానము లేక, నిజమైన దేవుని గూర్చిన సరి అయిన అవగాహన లేక, దేవుని చిత్తము తెలియక, దేవుని ఆలోచన తెలియక, నిజమైన దేవుణ్ణి గూర్చిన సత్యము వారికి అర్థం కాక రాళ్లను రప్పలను కొలుస్తున్నారు, చెట్లను గట్లను పూజిస్తున్నారు, కొండలు పర్వతాలను పూజిస్తున్నారు, నదులు సముద్రాలను పూజిస్తున్నారు. దేవుడు ఆయన ఎట్టివాడో తెలుసుకోవాలి. అది తెలుసుకోవడానికే ఈ దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లో పనిచేస్తూ ఉంది. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇతరులతో సమానుడని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరదేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. కాబట్టి మహావిశ్వములో ఈ యొక్క గొప్ప యూనివర్స్ అంతటిలో కూడా దేవుడు తన యొక్క శక్తిని ప్రదర్శితం చేశాడు. ఈ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గోళములు, ఈ అనంతమైన మహావిశ్వములో ఉన్నటువంటి ఎన్నో కోట్ల 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 కొలది గ్రహములు, వీటన్నిటినీ సృజించిన దేవుడు, ఈ వాయువును సృజించిన దేవుడు, ఈ వెలుగును సృజించిన దేవుడు. ఈ లోకములో మనం కళ్ళెత్తి చూస్తే ఈ మహాకాశములలో ఉన్నటువంటి ఆ దేవుని యొక్క జ్ఞానము, అనంతమైన దేవుని యొక్క జ్ఞానము యొక్క ఆయన చేతి పనిని ఈ మహాకాశములు తెలియజేస్తూ ఉన్నాయి. సూర్యచంద్ర నక్షత్రాదులు, ఈ కోట్లాది కోట్లమైనటువంటి గ్రహములు, గ్రహరాశులు, వీటన్నిటినీ కూడా మరి అర్థం చేసుకోండి. ఎవరు వీటిని సృజించారు? వీటి సృష్టికర్త ఎవరు అనే గ్రహణము శక్తి, అది తెలుసుకునే శక్తి మానవులకు కావాలి. అది ఇవ్వడానికే దేవుడు ఈ వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు. నన్ను గురించి మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను. ఆయన చేసే సహాయం పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మ సహాయం లేకుండా నీవు దేవుని గూర్చిన సత్యం తెలుసుకోలేవు. యు కెనాట్ అండర్స్టాండ్ ద మైటీ గాడ్ unless you come to know the power of the Holy Spirit. దేవుని ఆత్మ. మనుషులు అనుకుంటున్నారు, ఎవరు? యాకోబు లాంటి వాళ్ళు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుకునిచున్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగూ చెప్పుచున్నావు? నీకు తెలివి లేదా? నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, నిత్యుడైన తండ్రి.
ఆయన గూర్చిన సత్యం నీవు తెలుసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావేమో నా గురించి దేవుడికే తెలుసు, అసలు నేనేంటి దేవుని యొక్క గుర్తింపులో ఉన్నానా? ఇన్ని కోట్ల మంది మనుషులు దేవుడికి నేనేం తెలుసు, నా సంగతులు ఏం తెలుసు, నా అవస్థలు ఏం తెలుసు, నా బాధలు ఏం తెలుసు అని అనుకుంటున్నావు. కానీ దేవుడు చాలా అనంత జ్ఞాని. ఆయనకు సమస్త సృష్టి ఇలా ఉన్న భూమి మీద ప్రాకే ప్రతి చిన్న జీవి, ప్రతి యొక్క ప్రాకే పురుగులలో కూడా దేవుడికి తెలుసు. హీ నోస్ ఎవ్రీ బీస్ట్, ఎవ్రీ బర్డ్, ఎవ్రీ ఫిష్ అండ్ ఎవ్రీ క్రీచర్ దట్ క్రీప్స్ ఆన్ ద గ్రౌండ్. దేవుడికి తెలుసండి. అట్లాంటి గొప్ప దేవునికి నీవు తెలియకుండా ఎట్లుంటావు? నీ ఆలోచన తెలియకుండా ఎట్లా ఉంటుంది? నీ తలంపులు, నీ ఉద్దేశాలు తెలియకుండా ఎట్లా ఉంటాయి? అనంత జ్ఞాని దేవుడు. ఎన్ని కోట్ల ప్రజలున్నా ప్రతి మనిషి హృదయం దేవుడికి తెలుసు. ప్రతి మనిషి యొక్క మనస్సు దేవుడికి తెలుసు. ప్రతి మానవుని యొక్క అవసరతలు దేవునికి తెలుసు. అక్కరలు దేవునికి తెలుసు. ఆయన నువ్వు అడుగు, ఆయన తన యొక్క చిత్తము మనకు బయలుపరిచే గొప్ప దేవుడు. నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సమస్యలడు అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. దేవుని గూర్చిన సత్యం, ఆయన గూర్చిన జ్ఞానం తెలుసుకోవడం మనుష్యుని వశం కాదు. మనుషునికి తెలుసుకోలేడు. ఎందుకంటే ఆయన మనుషుడు కాదు సమస్యలు అలసిపోవడానికి. సమస్యలు వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. దేవుని యొక్క గొప్ప జ్ఞానం ఎటువంటిదని చెప్పంటే, ఆయన బలహీనులను బలపరిచే దేవుడు, శక్తిహీనులకు శక్తినిచ్చే దేవుడు. నీ జీవితంలో ఏ విషయంలో నీవు బలహీనుడిగా ఉన్నావో, ఏ విషయంలో నీవు అలసిపోతున్నావో, ఏ విషయంలో నీవు కృంగిపోతున్నావో, నీ యొక్క ఆత్మీయ అవసరత, శారీరక అవసరత ఆయనకు తెలియను. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మ్యాన్. మనుషుని గురించి దేవునికి అంతా తెలుసు. ఆ జ్ఞానము శోధించిన అసాధ్యము. సమస్యలున్న వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. హల్లెలూయా. దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, ఆయన మనకి అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదం, ఓ గొప్ప వరము ఏది అంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఈ లోకంలో బలము అంటే మనుషుడు కొన్ని కోట్ల రూపాయలు పోగేసుకొని ఒక కోటీశ్వరుడిగా నేనున్నాను, అదే నా బలం అంటే, ఒక్క త్రుటి, ఒక్క క్షణములో నీ యొక్క ధనము మట్టి పాలైపోగలదు. ఒక పెద్ద తుఫాను వచ్చి, ఒక సైక్లోన్ వచ్చి, లేకపోతే ఒక గొప్ప వరద వస్తే నీ సొత్తు సొమ్ము అంతా కూడా నీళ్లలో కొట్టుకుపోద్ది. పెద్ద ఇళ్ళు కూలిపోతాయి, గొప్ప భవనాలు కూలిపోతాయి. ఈ సునామీ కనుక వస్తే నీవు ఎందుకు పనికిరావు? అందరిలాగా నువ్వు కూడా లైన్లో నిలబడి చేతులు కట్టుకొని 1 కిలో బియ్యం కొరకు అడుక్కోవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకనంటే ఈ లోకములో ఈ శక్తి కానీ బలము కానీ, దేవుడే మనుషులకు శక్తి, మనుషులకు బలం. అంచేత యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఆ నూతన బలం పేరే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. వారు పక్షిరాజుల వలె
రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఎంత గొప్ప వాగ్దానం! దేవుని ఆత్మ గనక వారు పొందితే, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క సహాయం ఎంత గొప్పదంటే, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఒక నత్త బయలుదేరింది ప్రయాణమై, వెళ్తా ఉండేది. దారిలో ఒక పెద్ద నది అడ్డం వచ్చింది. ఆ నది మీద ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టారు. ఇప్పుడు అది అటు వెళ్ళాలి. ఇక ఆ నత్తకి ఆ బ్రిడ్జ్ దాటడం ఎంత కష్టమో, ఎంత ప్రయాస. నెమ్మదిగా అది పాక్కుంటూ ఎప్పటికి వెళ్తుందో తెలియదు కదా. టు క్రాస్ ఏ రివర్, టు క్రాస్ ఓవర్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఏ స్నేల్, ఇట్ ఈస్ ఏ వెరీ లాంగ్ టఫ్ జాబ్. చాలా కష్టం ఒక నత్తకి. కానీ ఒక పక్షిరాజు దానికి ఎంత తేలిక. ఒక నది మీద నుంచి అది వెళ్ళాలంటే, ఒక బ్రిడ్జ్ దాటాలంటే, అది ఒక్కసారి రెక్కలు చాపి పైకి ఎగిరిందంటే నెక్స్ట్ మూమెంట్ అది అవతల గట్టు మీద అక్కడ వాలదు, అక్కడ దిగిపోద్ది. హౌ ఈజీ ఫర్ ఏ ఈగిల్ టు ఫ్లై, టు ఓపెన్ ఇట్స్ వింగ్స్ అండ్ goes to the heights of the sky to cross over the bridge. It's a very simple thing. చాలా తేలికైన విషయం. మన జీవితంలో కూడా చాలా కష్టాలు, చాలా సమస్యలు, చాలా గడ్డు సమస్యలు. మన డాక్టర్ గారు, ఆయన ఏవి సమస్యలో మనకు తెలియదు. ఆర్థిక సమస్యలో, మరి ఇంకే సమస్యలో ఏమో మనకు తెలియదు. కానీ ఆయన తన స్వంత హస్తాలతో మత్తు అందించి తన తల్లిదండ్రులను, భార్యను, పిల్లలను అందరినీ పీకలు కోసి చంపేశాడు. ఆయన కూడా ఉరేసుకుని చచ్చిపోయాడు కదా. ఎవరు అతనికి, నేను అనుకున్నాను, అదే ఎవరు ఇతనికి సువార్త చెప్పలేదా? ఎవరు ఇతనికి యేసు ప్రభువుని గురించి, ఆయన రక్షణ గురించి, ప్రేమ గురించి చెప్పలేదా? అయ్యో అయ్యో పాపం, ఎన్ని ఆత్మలు నిత్యాగ్ని గుండంలోకి, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోయినాయి. ఎంతమంది ఈ లోకంలో, కోట్ల మంది దేవుని ఎరగని వారు, యేసుక్రీస్తు ప్రభువును, ఆయన శిలువ శక్తిని, శిలువ మర్మము, శిలువ మరణము గురించి తెలియని వారు కోట్లాది ప్రజలు నశించిపోతున్నారు. ఇప్పుడు కొన్ని కోట్ల ఆత్మలు దేవుని గూర్చిన జ్ఞానము తెలియక వారు నశించిపోతున్న ఆత్మలు నిత్యాగ్ని గుండంలోకి సైతాన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అయ్యో అని మనం విచారిస్తున్నాం. కానీ అటువంటి వారికి సువార్త చెప్పడానికి అవకాశం, దేవుని వాక్యం వినడానికి అవకాశం బోళ్ళంతా ఉంది. ఈ టీవీల ద్వారా దేవుని సేవకులు వాక్యం బోధిస్తున్నారు 24 గంటలు. సువార్త సభల ద్వారా బోధిస్తున్నారు. క్రైస్తవ మందిరాల్లో, ప్రార్థన మందిరాల్లో దేవుని వాక్యం బోధిస్తున్నారు. ఎంతోమంది ఇంతకుముందు వీధుల్లో సువార్త బోధించేవారు. ఎన్నో విధములుగా దేవుని వాక్యం బోధించబడతా ఉంది. సువార్త కరపత్రికలు వారికి అందించడం ద్వారా దేవుని వాక్యం బోధించబడతా ఉంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి సువార్త మరి వారు వినడానికి. నశించిపోతే దేవుని యొక్క ఆత్మ ఎంత క్షోభిస్తుందో, దేవుడు ఎంతగా దుఃఖపడతాడు, ఎంత ప్రలాపిస్తాడో. కాబట్టి దేవుని ప్రేమను ఎరిగిన బిడ్డలు సువార్త బోధిస్తున్నారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, బాలురు సమస్యలుదురు, అలయుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. ఎంత గొప్ప ప్రామిస్ ఈ దేవుని ప్రజలకు దేవుడు తన ప్రవక్త ద్వారా చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎంత ఆదరణ, ఆ చెరలో ఉన్న దేవుని యొక్క ప్రజల జీవితాలకు ఎంత ఆదరణ. ఈ ప్రవక్త యొక్క ప్రవచన వాక్కులు వారికి ఎంత గొప్ప నిరీక్షణ, గొప్ప ఆదరణ వారు కలుగజేస్తూ ఉన్నాడు.
పక్షిరాజుల వలె రెక్కలు చాపి ఎగుదురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లగా నడిచిపోదురు. కదా, ఈ జీవితంలో పరుగు పందెం మనుషులు పరిగెడతా ఉన్నారు. కానీ అలుపు లేని పరుగు విశ్వాస జీవితంలో ఉంది. ఎందుకంటే మన పరుగు ఈ లోకం కొరకు కాదు, లోక సంబంధమైన వాటి కొరకు కాదు. మన పరుగు దేని కొరకు అని చెప్పారంటే, దేవుడు వారి వెనక ఉన్న పౌలు భక్తుడు చెప్తాడు ఫిలిప్పీ పత్రికల్లో, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఈ యొక్క మహా గొప్ప బహుమానం దేవుని వద్ద పొందడానికి నేను పరిగెడుతూ ఉన్నానంటాడు. పరిగెత్తుతూ ఉన్నాం విశ్వాస జీవితంలో. అలుపులేని పరుగు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాస జీవితంలో. అంచేత రెక్కలు చాపి ఎగరండి. ఏమిటా రెక్కలు? ఒకటి ప్రార్థన, రెండవది స్తుతి. ఈ రెండు రెక్కలుంటే చాలు, మనము ఆత్మ యొక్క అనుగ్రహించే శక్తితో మనం పైకి లేచి, పక్షిరాజు ఎంత ఎత్తుకు ఎగురుద్దో మనము కూడా ఒక దినం ఎగిరి మరి ప్రభు అయిన యేసు వచ్చినప్పుడు ఆ మేఘం మీదకి ఎగిరి వెళ్ళాలి మనం. దాని కొరకు పరిశుద్ధాత్మ మనలను సిద్ధపరుస్తున్నాడు. దినదినము వాక్యములో, ప్రార్థనలో, స్తుతి ఆరాధనలో మన యొక్క జీవితాలు ఈ రెక్కలు బలపరుచుకోవాలి. ఎందుకంటే ఒక దినం మనం ఎగిరి పైకి వెళ్ళాలి. వీ హ్యావ్ టు ఫ్లై అవే టు బీ ఆన్ ద క్లౌడ్ వెన్ జీసస్ కమ్స్. యేసువారు మేఘముతో వచ్చినప్పుడు ఆ మేఘములో ప్రభువు యొక్క సన్నిధిలోకి మనము ఎగిరి వెళ్ళటానికి ప్రభు మనకిచ్చిన రెక్కలు ప్రార్థన, స్తుతి. ఈ రెండు ఆరాధన, ఈ రెంటి ద్వారా పక్షిరాజు కంటే ఇంకా ఎత్తుకు మనం ఎగరగలుగుతాం, పరలోకానికి ఎగిరి వెళ్ళడానికి అవకాశం. కాబట్టి యవనస్తులతో వెళ్ళుదురు, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. ఆ జీవితంలో మనం అలసిపోవడానికి బోళ్ళు పరిస్థితులు ఉన్నాయి, సమస్యలిపోవడానికి బోళ్ళు పరిస్థితులు ఉన్నాయి. మన ఇబ్బందులు, మన కష్టాలు, మన బాధలు, శోధనలు, వేదనలు, మన దుఃఖాలు, మన యొక్క చీకులు, చింతలు, ఇవన్నీ కూడా ఈ భూమి మీద రెక్కలు లేని పక్షుల్లాగా ఉండిపోతూ ఉన్నాం. ఎగరలేని పక్షుల్లాగా ఉండిపోతున్నాం. ఈ లోకంలో కొన్ని పక్షులు ఉన్నాయి. ఆస్ట్రిచ్ ఉంది, దానికి పెద్ద శరీరం ఉంది, చిన్న రెక్కలు ఉన్నాయి, అది పైకి ఎగరలేదు. అది. ఇప్పుడు చిన్న చిన్న పిచ్చుకలు, కాకులు ఇవి ఉన్నాయి. అవి ఎంత తేలిగ్గా పైకి ఎగురుతాయి, ఎంత తేలిగ్గా పైకి వాటి యొక్క పరిస్థితులు అధిగమించి పైకి వెళ్తాయి. రెక్కలు మనకు కావాలి. ప్రార్థన రెక్కలు, స్తుతి ఆరాధన రెక్కలు. వాటితో మనం పైకి ఎగిరి సమస్యలుగా నడిచిపోతాం, అలాగే పరిగెత్తుతాం, సమస్యలుగా నడిచిపోతాం. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ గొప్ప ఆదరణ మాటలు వినండి. ఈ గొప్ప ఆదరణ దేవుని ప్రజలకు దేవుడిస్తున్నాడు. మహాదేవుడు, గొప్ప దేవుడు, శక్తిగల దేవుడు. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయనకు సాటి అయిన వారు ఎవ్వరు లేరు ఈ లోకంలో. దేవుడు, దేవతలు అనబడేవాడు ఆయనకు సాటి కాదు. ఎందుకంటే ఆయన ఆ సన్నిధిని వారు తిరుగుబాటు చేసి పడద్రోయబడిన ఆ చీకటి శక్తులు ఇవన్నీ కూడా దేవుని వెలుగును కోల్పోయిన వారు, దేవుని మహిమను కోల్పోయిన వారు, వారు ఆయనకు ఎట్లా సాటి అవుతారు? కాబట్టి దేవుడు ఎవరితో సాటి అయిన వాడు కాడు. ఆయన మహాశక్తి గల దేవుడు, జ్ఞానం గల దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు. యెహోవా అని ఆయనకు పేరు. ఈ లోకంలోనికి నరావతారుడిగా వచ్చినాడు నజరేయుడని యేసు.
ఆయన తండ్రి రొమ్మున ఆనుకొని ఉండే కుమారుడు. ఈ లోకమునకు ఆయన మనుష్యుడిగా వచ్చాడు. ఈ లోకములో ఆయన చేసిన అద్భుతాలు, మృతులను సైతం లేపినాడు, నీళ్ల మీద నడిచినాడు. మరి ఒక 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి ఆహారం పెట్టినవాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎంతోమంది రోగులను స్వస్థపరిచాడు. ప్రేమగల యేసు. కాబట్టి ఆయన ఇచ్చే ఆదరణ, ఈ మాటలు మనం ఇప్పుడు వింటుంటే ప్రభువారు చెప్తున్నాడు శిష్యులతో, మీరు ఆరోహణలు అవుతూ ప్రభు చెప్పాడు. లూకా 24వ అధ్యాయం 44వ వచనం. ఆయన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. పునరుత్థానుడైన క్రీస్తు ఆరోహణ అవ్వడానికి ముందు ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని వారితో చెప్పాను. ఎక్కడెక్కడైతే అది మరి బైబిల్ అంతట్లో, పాత నిబంధన అంతట్లో ప్రభువైన యేసు వారిని గూర్చి చెప్పబడిన ప్రవక్తలు వచనాలన్నీ, ఆ ప్రవచనాలన్నిటినీ ఆయన నెరవేర్చినాడు. ఆయన వాటికి స్వయముగా ఆయనే వారి హృదయాలు తెరిచి, వారి మనసులు తెరిచి, వారు అర్థం చేసుకోవడానికి వారికి సహాయం చేసినవాడు. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు మృతులలో నుండి శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. కాబట్టి యేసువారు పునరుత్థానుడైన క్రీస్తు తన శిష్యులు, ఆయన నమ్ముకున్న శిష్యులు, అప్పటికి 120 మంది శిష్యులు యేసువారిని నమ్ముకొని ఉన్నారు. ఆయన వారితో చెప్పాడు. ఆయన వారి యొక్క హృదయం తెరిచాడు, వారి మనస్సును తెరిచాడు. ఈ దేవుని వాక్యం అంటే ఊరినే చదివితే అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా ఆ వాక్యం మనం అర్థం చేసుకోలేం. ఆయన మన మనస్సు తెరవాలి. లూదియ హృదయం తెరిచినట్టు ఆయన మన హృదయం తెరవాలి, మన మనస్సును తెరవాలి. మన యొక్క అండర్స్టాండింగ్, మన యొక్క మరి మనస్సు యొక్క ఆలోచన పరులను ఆయన తెరవాలి. అప్పుడు దేవుని వాక్యములో ఉన్న క్రీస్తు మనకు ఆయన ప్రసన్నుడవుతాడు, ప్రత్యక్షుడవుతాడు, మనకు తెలియబడతాడు. మనం ఆయన అర్థం చేసుకోగలుగుతాం. ప్రవచనాలన్నీ, ఆయన పాత నిబంధన ప్రవచనాలన్నీ నెరవేర్చినాడు. ఇప్పుడు ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి. ప్రభువు రాకడ కొరకు సంఘము సిద్ధపడాలి. పైకెత్తబడడానికి పరిశుద్ధమైన దేవుని సంఘం, దేవుని వధువు సంఘం, పెళ్లి కుమార్తె సంఘం సిద్ధపడాలి. ఎస్తేరును దేవుడు ఎట్లా అయితే అహేశ్వరోషు కొరకు సిద్ధపరిచినాడో అట్లాగే సంఘాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఇప్పుడు ఆ సిద్ధపరిచే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని ఆత్మ మన మనస్సు తెరుస్తాడు. మరి మనం ప్రకటించే సువార్తలో ఉన్న గొప్ప సత్యం ఏంటంటే, మారు మనస్సు, పాపక్షమాపణ అనే సత్యము ఈ లోకానికి సువార్త ద్వారా తెలియబడతా ఉంది. దేవుని వాక్యం నమ్మాలి అంటే నువ్వు మారు మనసు పొందాలి. దేవుని సత్యం తెలుసుకోవాలంటే నీవు పాపములు క్షమించబడాలి, రక్షణ పొందాలి, ప్రభువుతో నీ యొక్క అనుబంధం, సంబంధం ఏర్పడాలి. విశ్వాసము ద్వారా నీవు దేవుని బిడ్డ అవ్వాలి, దేవుని కుమారుడు అవ్వాలి, దేవుని కుమార్తె అవ్వాలి. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని శిష్యులకు ఆయన ఇచ్చిన వాగ్దానం. కాబట్టి రాబోయే ఆదివారం పరిశుద్ధ ఆత్మ పండుగ దినం. దేవుని ఆత్మను మనం పొందాలి. అది లేకుండా, ఆత్మ లేకుండా మనం విశ్వాసంలో జీవించలేము. పరిశుద్ధాత్మ లేకుండా మనం ప్రార్థన చేయలేం,
పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుని స్తుతి ఆరాధన చేయలేము. పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు మన హృదయం క్రొవ్విన దూడవలె గంతులు వేసి ఆనందముతో దేవుని యొక్క వాక్యములు, సత్యములు, లోతైన సత్యములు తెలుసుకుంటాం. దేవుని సన్నిధిని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, కనపరుస్తాం. ఆయన రాకడ కొరకు మన ఆత్మను, మన అంతరంగాన్ని సిద్ధపరచుకోగలుగుతాం. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి అవసరం. దాహం అయితే నీళ్ళు ఎంత అవసరమో మనం త్రాగటానికి, ఆకలైతే కడుపుకు ఆహారం ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితంలో మనము క్రీస్తును తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు అంత అవసరం. దేవుని ఆత్మ లేకుండా యేసు ప్రభుని ప్రభు అని మనం చెప్పలేం. కాబట్టి దేవుని ఆత్మ కొరకు సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఎంత గొప్ప శక్తిమంతుడు, ఎంత గొప్ప బలవంతుడైన దేవుడు. ఈ లోకములోనికి ఆయన మనుష్యుడిగా దిగి వచ్చాడు. మానవావతారుడిగా దిగి వచ్చిన దేవుడు యేసు ప్రభు. తండ్రి రొమ్మున ఆనుకొని ఉండే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన అంతరంగములో పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని యొక్క ఆత్మ తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడల్చు, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధించబడుతున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆ పరిశుద్ధుడు మన అంతరంగంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మన ఆత్మను శుద్ధి చేసి, శుభ్రపరిచి, మన అంతరంగంలో ఉన్న చెత్త చెదారం అంతా తీసివేసి, మనలను కడిగి పరిశుద్ధపరిచి, మన ఆత్మను దేవునికి ఒక మందిరం, నివాస మందిరంగా, ఆలయముగా మన అంతరంగాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువైన యేసు మన కొరకు మన అంతరంగంలో నివసించడానికి ఆయన ఆత్మరూపముగా దిగివచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందండి. దేవుని యొక్క వాగ్దానం మీ జీవితంలో మీ ప్రతి ఒక్కరు కూడా దానిని నెరవేర్పు మీరు పొందండి. రిసీవ్ ద హోలీ స్పిరిట్, ట్రస్ట్ ఇన్ గాడ్, ఆస్క్ గాడ్. మీరు దేవుని అడగకపోతే పరిశుద్ధాత్మ మీ జీవితంలోకి రాలేడు. మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకోండి, సమర్పించుకోండి. అటువంటి వారి జీవితంలోకి పరిశుద్ధాత్మ దిగి వస్తాడు. ఆయన నిలకడగా మన జీవితంలో ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు. మన అంతరంగాన్ని ఆయన తన వెలుగుతో నింపుతాడు. దేవునికి వచ్చిన అనేకమైన సత్యములు మనం తెలుసుకుంటాం. మనం లోపల దాచబడిన విలువైన దేవుని సొత్తు, పొలములో దాచబడిన ధనం పరిశుద్ధాత్మ. లోతైన జన్మలలో ఆయన మన లోతైన విషయాలను తీసుకుని వెళ్ళి మనకు బోధించేవాడు పరిశుద్ధాత్మ. అంచేత దేవుని ఆత్మ కొరకు సిద్ధపడి దేవుని కొరకు ఎదురు చూడండి. యెహోవా కొరకు ఎదురు చూడండి. పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగురుతారు, అలాగే నడిచిపోతారు. సమస్యలుగా మీరు నడిచిపోతారు. దేవుని ఆత్మ మన జీవితంలో ఉంటే దేవుని కొరకు జీవించడం, ఈ ఆత్మీయ జీవితం చాలా సులభతరం అవుతుంది. దేవుడు మనతో ఉంటే మన ఆత్మీయ జీవితం చాలా సులభంగా ప్రభువు కొరకు మనం జీవించగలుగుతాం. ఆయన లేకపోతే ఇట్స్ లైక్ ఏ స్నేల్ క్రాసింగ్ ఓవర్ ద బ్రిడ్జ్. ఈ లోకములో జీవితం ఒక నత్త నడకలాగా ఉంటుంది. కానీ ఆత్మ మనలోనికి వస్తే పక్షిరాజు వలె మనం పైకి లేస్తాం. దేవుని కొరకు, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతాం. ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తాం. మేఘం మీద యేసుస్వామి వచ్చినప్పుడు ఆ మేఘములోనికి ఎగిరి వెళ్ళి ఆ మేఘములో ఆయనతో కూడా పరలోక రాజ్యం చేరుకొని ఆ యొక్క పెళ్లి విందులో మరి పెళ్లి కుమారుని యొక్క పెళ్లి విందులో, 7 ఏళ్ల పెళ్లి విందులో మనం ఆయనతో కూడా ఉంటాం.
ఈ వాక్యం ద్వారా మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి, మారు మనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి, స్వార్థ నమ్మాలి. దేవుడు ఎట్టివాడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఆయన యొక్క మహాత్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకొని ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడడానికి ఈ వాక్యం మీకు సహాయం చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవును ప్రేమల మా తండ్రి, ఈ నీ పరిశుద్ధ వాక్యము ద్వారా నీ జనులను మీరు దర్శించండి, వాక్యము ద్వారా వెలిగించండి, వారి మనస్సులను తెరవండి ప్రభువా, వారి అంతరంగాలను తెరవండి, మీ ఆత్మ సత్యం వారు గ్రహించుటకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దిగ్రము మా హృదయములలో నివసించుము, మమ్మను నడిపించుము, మమ్మను వెలిగించుము. నీ నామునికై ఘనత మహిమ ప్రభావం కలుగునట్లుగా విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో నీతో నడుచుటకు మాకు సహాయం చేయము. అలయక నడవాలి, సమస్యలక నడిచిపోవాలి. నీ ఆత్మ మాలో ఉంటే విశ్వాస జీవితం ఎన్ని శ్రమలలో, ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో మేము వెళ్ళవలసి ఉన్నా కూడా మేము ధైర్యముగా, సంతోషముగా పరిశుద్ధ ఆత్మ మాలో ఉంటే మేము సాగిపోగలం. ప్రభువా, కృప చూపమని, దయచూపమని ఈ వాక్యమును, ధ్యానమును దీవించము. యూట్యూబ్లో అనేకులు విని ఆశీర్వదించబడినట్లు సహాయం చేయమని యేసు పుణ్యనామమున మిక్కిలిగా ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయులైన సర్వశక్తి గల ప్రభువు దీవెన మీకు సదా తోడైండి కాపాడును గాక. ఆమేన్.